ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవపరసమేక్షలు స్వాగతం. కుంభరాశి. ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2025వ సంవత్సరం ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. మిత్రులు, మీ అందరికీ కొన్ని ముఖ్యమైన సూచనలు. నెలకు 2 సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ ఏప్రిల్ నెల 2వ భాగంలో 19వ తారీఖున జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. దీంట్లో జాతకం ఉన్నవాళ్ళు, జాతకం లేని వాళ్ళు ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు. దీంట్లో కొత్తగా పాల్గొనదలిచిన వాళ్ళ కోసం ఒక వీడియో అందజేస్తాను, రాశి ఫలితాల తర్వాత చూడండి. ఈ టారో ట్రేడింగ్లో చెప్తున్నటువంటి ఈ పరిహార ప్రక్రియలు కూడా జరుగుతాయి. అలాగే నక్షత్ర నాడి ఫలితాలు ఇంకా అప్లోడ్ చేయలేదు, రాశి ఫలితాల తర్వాత అప్లోడ్ అవుతాయి, అవన్నీ చూడండి. ఈ నవరాత్రి వసంత నవరాత్రి పూజల మూలంగా చేయలేకపోయాము. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. 2 ఆఫ్ వ్యాండ్స్ ఇంకోటి తీద్దాం. 3 ఆఫ్ వ్యాండ్స్ ఇంకోటి తీసుకుందాం. 7 ఆఫ్ వ్యాండ్స్. ఈ 15 రోజులు మీకు మానసికంగా కొంత ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఎమోషన్స్ ఎక్కువ, మీకు ప్రెషర్ ఉంటుంది. వీసా వస్తుంది, స్టాంపింగ్ అయిపోయింది, టికెట్ కంపెనీ వాళ్ళు టికెట్ తీయరు, వెళ్ది కానీ అంటారు, అర్థం కాదు. సడన్గా లోపల మిగతా వాళ్ళు వెళ్ళిపోతుంటారు, మీరు వెళ్ళరు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇలాగా నోటి దాకా వచ్చిన నోట్లో పడుతుందో పడదో అర్థం కాని పరిస్థితి, చివరి దాకా వచ్చిన పని అవుతుందో అవుతుందో అర్థం కాని పరిస్థితి, అయోమయం, స్తబ్దత, ప్రెషర్ తట్టుకోవాలి. మీకు 23వ తారీఖుకి ప్రెషర్ ఉంటుంది. ముఖ్యంగా 19 నుంచి 23 దాకా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. తర్వాత క్లియర్ అవుతాయి, మీ పనులన్నీ మూమెంట్లు వస్తాయి, మీ పని అవుతుంది. కానీ చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఏవి ఉంటాయి, అది ఏంటి అనేది మీరు అర్థం చేసుకుని దాన్ని సాల్వ్ చేసి ముందుకు వెళ్తే, ఎవరితో మాట్లాడాలి వాళ్ళతో మాట్లాడాలి, ఎవరికి మెయిల్ చేయాలి వాళ్ళకి మెయిల్ చేయాలి, ఏ పేపర్ సబ్మిట్ చేయాలి అదే పేపర్ సబ్మిట్ చేయాలి, చూసుకుని జాగ్రత్తగా చేస్తే మీకు ఇబ్బంది లేకుండా మీ పనులు పూర్తవుతాయి. ఆస్తుల అమ్మకాల విషయంలో కానీ, విదేశీ ఉద్యోగాల విషయంలో కానీ, ఉద్యోగాల మార్పు విషయంలో కానీ ఈ తెలియని స్తబ్దత నెలకొంటుంది మీకు. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ నైట్ ఆఫ్ వ్యాండ్స్, ప్రజెంట్ ది వరల్డ్, ఫ్యూచర్ ఏస్ ఆఫ్ కప్స్. మీకు ఇదే చెప్తుంది. మీ పాస్ట్లో మీరు ఊహించిన చిక్కులు, ఊహించిన చికాకులు, మీరు ఒకలాగా అనుకుంటే ఇంకొకలాగా, ఒక సమస్య వస్తుందనుకోండి ఇంకొక విచిత్రమైన సమస్య, తగిన ప్రిపరేషన్ మీకు లేని స్థితి, కొన్ని చికాకులు కాలం గడిచిన స్థితి. ప్రస్తుతం మీకు 21వ తారీఖు 22వ తారీఖు దాకా సమస్యలు ఉంటాయి. ఎలా వస్తుందో సమస్య అర్థం కాదు, 4-5 రకాల సమస్యలు ఉంటాయి. ప్రతిదానికి మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు, కొత్తది ఇంకోటి వస్తూ ఉంటుంది. ఎన్ని వచ్చినా కానీ 21వ తారీఖు తర్వాత మీరు అన్నీ అనుకూలంగా ఉంటే, కాలం సర్దుకుంటుందని కూడా మీ సక్సెస్ వస్తుంది, బాగుంటుంది. మీరు అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు 21 తర్వాత. ఈ లోపల కొంచెం కష్టం. ఫ్యూచర్ కార్డులో బాగుంది, చేంజ్ ఆఫ్ జాబ్, చేంజ్ ఆఫ్ లొకేషన్ అనేవి కనబడుతున్నాయి. ఎక్సెస్ మనీ ఇన్కమ్ అది కనబడుతోంది, ఎక్సెస్ మనీ ఫ్లో కనబడుతోంది, బాగుంటుంది. కొత్త అవకాశం వస్తే ఫారిన్ ట్రావెలింగ్ చేసే వాళ్ళ కోసం వాళ్ళకి అనుకూలమైన కాలం, ఈ రకమైన ప్రయత్నాలు చేసేవాళ్ళకి. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 6 ఆఫ్ పెంటికల్స్, సామాజికంగా కింగ్ ఆఫ్ వ్యాండ్స్. మీకు ఇదే చెప్తుంది. మళ్ళీ 21-22 తారీఖుల దాకా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కూడా మీకు ఉండదు సరిగా. మీకు అవసరమైన ఎవరు మీకు అందుబాటులో ఉండరు, వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు, మీకు అందుబాటులో ఉండరు. సహాయం చేయకపోవడం అని అనుకోవద్దు, మీకు అందుబాటులో ఉండరు అంతే. లేదా మీరే దూరంగా వెళ్తారు, వాళ్ళకి దూరంగా వెళ్ళి మీ దగ్గర రావాలంటే రావడం అందరికీ వీలు కాదు కదా. పరిస్థితిని అర్థం చేసుకోవాలి. కొంచెం సామాజికంగా కొంచెం ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. మొదటి నమస్కారం సార్ వెనకాల తిట్టేవాళ్ళు ఉంటారు. లోకల్ మంది చాలామంది మనం చూస్తూ ఉంటాం. ముందర పొగిడి వెనకాల తిట్టేవాళ్ళు, వెనకాల విమర్శించేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరు ఏం చేస్తున్న విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అన్నీ తెలిసినా కానీ ఏమీ చేయలేనటువంటి స్థితి. పట్టించుకోవద్దు ఎవరిని, మౌనంగా ఉండండి. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? హ్యాబిట్ బాగుంటుంది. ఉద్యోగస్తులకి మంచి వృద్ధి కనబడుతోంది. 25వ తారీఖు తర్వాత శాలరీ హైక్ కానీ, ప్రమోషన్ కానీ, చేంజ్ ఆఫ్ జాబు, ఈ ఫారిన్ ట్రావెలింగ్లో ప్రయత్నాలు వాళ్ళకి ఇవన్నీ కూడా అనుకూల కాలం ఉంది. మీ పై వాళ్ళతో, మేనేజర్లతో వాళ్ళతో కూడా మీకు మంచి రిలేషన్ మెయింటైన్ అవుతుంది. సమస్యలు తీరుతాయి, బాగుంటుంది. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? పేజ్ ఆఫ్ కప్స్. గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం వస్తుంది. ఏదైనా రెఫరెన్స్లో ట్రై చేస్తే మీకు ఇంకా అనుకూలం ఎక్కువ కనబడుతుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది?
పేజ్ ఆఫ్ వ్యాండ్స్ స్తబ్దంగా ఉంటుంది, కాలం భారంగా ఉంటుంది, నిస్సారంగా ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి ఏ రకమైన మూమెంట్ ఏమీ ఉండదు. ఈ 15 రోజులు స్తబ్దంగా కాలం గడిచిపోతుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? డెత్ కార్డు ఇంకో కార్డు తీసుకోవాలి. ఆర్థికంగా డెత్ కార్డుకి హ్యాంగ్డ్ మ్యాన్ ఇంకో కార్డు తీసుకుందాం. నైట్ ఆఫ్ పెంటికల్స్ మీకున్నటువంటి సమస్యలు తీరుతాయి. ఏదైనా ప్రాపర్టీ ఏదైనా సేల్ పెట్టి ఉంటే కనుక దానికి సంబంధించి మంచి వాల్యూ వచ్చి అది అమ్మి మీరు డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఆర్థికమైన సమస్యలు తీరుతాయి మీకు. గత వారం 10 రోజులకి ఏదైనా ప్రెషర్ ఉన్నట్లయితే ఆ ప్రెషర్ తగ్గుతుంది మీకు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 2 ఆఫ్ కప్స్ మీకు పెద్ద సమస్య ఉండదు, కానీ మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా సిక్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదా వేరే వాళ్ళ ఎవరికోసం మీరు హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం కానీ, అలాగే ఫైనాన్షియల్ సపోర్ట్ చేయవలసిన అవకాశం కానీ కనబడుతోంది. మీకంటూ సమస్యలు ప్రత్యేకంగా ఏం కనబడట్లేదు. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎన్ని సమస్యలున్నా, ఏది ఎలాగున్నా మీకు కార్యోన్ముఖత అంటే మీరు పని చేయాలి అనేటువంటి ఆ భావన ఏదైతే ఉంటుందో, మార్పు కోసం ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ముందుకెళ్తుంటే ఆగదు. మీకేమి ఆగిపోవాలని ఏమి నడిచిపోతూ ఉంటాయి. కాకపోతే కొంచెం ప్రెషర్ తట్టుకోవాలి అంతే. సక్సెస్ బాగుంటుంది. 25 తారీఖు తర్వాత మీకు అనుకూల వాతావరణం క్రమంగా ఏర్పడుతుంది. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 9 ఆఫ్ సోర్డ్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 5 ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ కప్స్ విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? 9 ఆఫ్ వ్యాండ్స్ మగవారు కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. మీ జాతకం చూపించి తగిన పరిహారం చేయించుకోండి. శనిగ్రహ ప్రభావం మీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడి తట్టుకోవాలి. పనుల్లో ఆలస్యాన్ని తట్టుకోలేక తొందరగా అయిపోవాలనుకుంటారు. అవి అయ్యే టైంలో అవుతాయి తప్ప మీరు ప్రెషర్ పెట్టుకుంటే పని పరిగెట్టదు. మీరు బ్యాంక్ అప్లికేషన్ ఇచ్చారు, లాగిన్ అయ్యాక 24 అవర్స్ 48 అవర్స్ పోయిన తర్వాత ఓ మెసేజ్ వస్తుంది చెప్పారు. 48 అవర్స్ మీరు వెయిట్ చేయాల్సిందే అంతే. ప్రయారిటీ వాళ్ళకున్న అప్లికేషన్ ప్రయారిటీ చూసుకుంటూ వస్తారు. మీరు పెడితే మీకు వెంటనే చేశారు కదా, అలా అది గుర్తించండి. మనకు హడావడి అంటే పక్క వాళ్ళకి హడావడి కాదు. వాళ్ళ పని వాళ్ళ వరుస వాళ్ళు వస్తారు. అందువల్ల ఒకసారి మీ జాతకం చూపించుకొని పరిహారం చేయించుకోండి. ఆడవారికి కూడా కొంత నిర్లిప్తత, కొంత నిరాశ ఉంటుంది 21వ తారీఖు దాకా. తర్వాత క్రమంగా పుంజుకుంటారు. ఉన్నదాంట్లో తృప్తి పడాలి. వేరే వాళ్ళతో మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోవద్దు. మొహం చాటేసి తిరగకుండా నలుగురిలో కలిసే ప్రయత్నం చేయండి. అందరిలో కలవండి, బాగుంటుంది. వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు. పర్సనల్ లైఫ్లో బయట ఉద్యోగంలో కానీ ఏ సమస్యలు కానీ విచ్చకాకులున్నప్పుడు కూడా మీ ఫ్యామిలీ లైఫ్ ఇవి కూడా బాగుంటాయి. దాంట్లో ఇబ్బంది ఏమి ఉండదు. కొత్తగా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే అవకాశం కనబడుతుంది. సంతానపరంగా కూడా కొన్ని మార్పులు కనబడుతున్నాయి. దూర ప్రయాణాలు ఇలాంటివి, సంతానానికి సంబంధించి పెళ్లి సంబంధాలు రావడం కానీ, ఉద్యోగాలు కానీ ఇలాంటివి ఏమైనా మార్పులు కనబడుతున్నాయి. మీరు కూడా సపోర్ట్ చేస్తారు, బాగుంటుంది. విద్యార్థుల పిల్లలకి కొంత నిస్సారంగా కాలం గడుస్తుంది. 25 తారీఖుకి ఏ రకమైన మూమెంట్ ఏమి ఉండదు. తర్వాత లాస్ట్ 5-6 రోజుల్లో కొంత మూమెంట్ ఏదైనా ఉంటుంది. మీరు కోరుకునే మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. నక్షత్రాల వారిగా తీసుకుంటే ధనుష్ 3-4 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ పెంటికల్స్ శతభిషం వాళ్ళకి ఎలా ఉంటుంది? ఫుల్ పూర్వభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది? 1, 2, 3 పాదాల వాళ్ళకి చారియట్. ధనుష్ వాళ్ళకి బాగుంటుంది. ఫైనాన్షియల్గా బాగుంటుంది. చాలా యాక్టివ్గా ఉంటారు, బాగుంటుంది. కార్యసిద్ధి ఉంటుంది, గౌరవ మర్యాదలు ఉంటాయి, లైఫ్ ఎంజాయ్ చేస్తారు, జాయ్ఫుల్గా ఉంటారు. అన్ని రకాలు కూడా కలిసి వచ్చే కాలం. శతభిష నక్షత్రం వాళ్ళు జీవితంలో సమూలమైన మార్పులు తీసుకొని ప్రయత్నం చేస్తారు. కొత్త యాక్టివిటీస్ మొదలు పెట్టడం కానీ, కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఇలాంటివైనా చేసే ప్రయత్నం చేస్తారు. అయితే ఆ ప్రయత్నంలో దెబ్బ తినకుండా సలహాలు తీసుకోండి, పక్క వాళ్ళ మాట వినండి. తెలియని పని చేస్తే రిస్క్ ఉంటేనే ప్రాఫిట్ ఉండదనే మాట అన్నిసార్లు పనికిరాదు, అన్ని సందర్భాల్లో పనికిరాదు. అందువల్ల జాగ్రత్తగా చేయండి. ఏ పని తొందరపాటు పడకుండా నిదానంగా ఉండి చేసుకోండి. పూర్వభద్ర వాళ్ళకి స్తబ్దంగా ఉంటుంది, ఏ మూమెంట్ ఉండదు. మీకు కూడా చేయాలని కోరిక కూడా మీకు ఉండదు. మీరు చేద్దామనుకున్నా కానీ పరిస్థితులు సహకరించవు, ఆ విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది. అంచేది ఈ 15 రోజుల కాలం నార్మల్గా గడుపుతారు. 4వ వారం కొంచెం బాగుంటుంది తప్ప పెద్ద మూమెంట్ ఏమి ఉండదు. పరిహారం ఏం చేసుకోవాలి? ధనిష్ట వాడు ఏం చేయాలి? 4 ఆఫ్ వ్యాండ్స్ ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః దుర్గాదేవి జపం చేసుకుంటూ రాహుగ్రహాన్ని ఆరాధించండి. శతభిషం వాళ్ళు ఏం చేయాలి? ఏస్ ఆఫ్ వ్యాండ్స్ భేతాళుతుడిని ఆరాధన చేయండి. ఓం తురుతురు భేతాళాయ స్పహ ఒక అగరత్తి వెలిగించి బయట పెట్టి భేతాళుని జపం చేసుకోండి. పూర్వభద్ర వాళ్ళు ఏం చేయాలి? స్టార్ మీ జన్మ నక్షత్రం హోమం చేయించుకోండి, బాగుంటుంది. ఒక ఇనుప బియ్యం దానం ఇవ్వండి. ఎక్కడైనా గుళ్ళు ఎక్కడైనా బ్రాహ్మణులకి ఎవరికైనా దానం ఇవ్వండి, మీ ఇంటి పురోహితుడికైనా దానం ఇవ్వండి. ఈ పరిహారాన్ని కూడా 19 జరుగుతాయి. లైవ్ డైరీ కాస్ట్ వస్తుంది చూడండి. శుభం పుయాత్.